ఓం నమస్కారం అండి. నేను శాస్త్రి మునగాల. శాస్త్రి సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ వీడియో కొంచెం ఇంపార్టెంట్. సో దీన్ని అందరూ జాగ్రత్తగా పూర్తిగా చూడండి. అట్లాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ, ఈయన మాకు పరిచయం డాక్టర్ వెంకటాద్రి జాగంటి గారు. నమస్కారం సార్. ఓ నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. ఏంటి శాస్త్రి గారు ఇవాళ విశేషం? సార్, ఇప్పుడు మొన్న దాకా చూస్తేనేమో డిఎంకే వాడు ఉన్నాడు కదా. ఇప్పుడు వైస్ చీఫ్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్. ఉమ్, ఉమ్, ఉమ్. వాడు సనాతన ధర్మం డెంగూని మలేరియా తోటి పోల్చాడు. యా, సనాతన ధర్మం ఈజ్ ఈక్వల్ టు డెంగ్యూ ఇగో అండ్ మలేరియా మలేరియా అని అనేది అన్నాడు. చెప్పుకొచ్చాడు. అవును. చెప్పుకొచ్చి దాని తర్వాత ఆ, దాన్ని తిరగబడితే కోర్టులో కూడా కేసేస్తే వెంటనే నేను సనాతన ధర్మంలో ఆ, ఉన్న క్యాస్టిజం గురించి చెప్తున్నాను అని చెప్పేదో అన్నాడు. అది నార్మలేగా మాటలు మార్చడం వీళ్ళు. అదే మాటలు వాళ్ళు మార్చారు. అది దాని మీద అతని మీద ప్రతి స్టేషన్లోనూ ఇండియాలో అతని మీద కేసు ఫైల్ అయింది. అవన్నీ ఎప్పుడు మళ్ళీ తేలాలి మళ్ళీ కానీ. మాట్లాడడానికి దమ్ము సాలలేదు, ఆపేసిండు. ఓకే. అదే. ఉమ్. ఇప్పుడు అక్కడి నుంచి అది ఇంకొంచెం ఫర్దర్ సౌత్కి వెళ్ళింది అనమాట. ఈ సనాతన ధర్మం మీద మాట్లాడటము అనేది అంటే ఫర్దర్ సౌత్ అంటే ఏమైంది? కేరళలో చూస్తే ఇవా ఒక 2 డేస్ బ్యాక్ కేరళ సీఎం ఉన్నాడు కదా, పినారి విజయన్ అని చెప్పి. అదే సో కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్. ఆయన మాట్లాడాడు అనమాట. అతను ఏం మాట్లాడాడో మీకు చూపిస్తాను, వినిపిస్తాను యా. అండి. ఒక్క ఉమ్. నిమిషము. యా. ఏ ఏంటి సార్? సనాతన సనాతన ధర్మం మీదనేనా అంటున్నా? సనాతన ధర్మం మీదే ఏం మాట్లాడాడు వినిపిస్తాం. యా, చూపించండి. సార్ కనిపిస్తుందా సార్? యా, యా, కనిపిస్తోంది, చూపించండి. యా. యా. Massive uproar in the state. Speaking at an event, Kerala Chief Minister attacked Sanatan Dharm, drawing massive backlash from the Saffron clan. Pinarayi Vijayan said that Sanatan Dharm means monarchy and casteism. He further went on to say that Sanatan and Hindutva are now mere political words attempting to bring back Brahminical rule. Kerala Chief ఎస్, విన్నాను సార్. ఇక తీసేయండి, నాకు అర్థమైపోయింది. యా. ఇప్పుడు మీకేంటి ప్రాబ్లము? అట్లాగే సార్, వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు సార్ సనాతన ధర్మం గురించి? అట్లా నాకు అర్థం కావట్లే. భయపడాలి కదా మరి. భయపడాలి కదా. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ. అతను ఏ కమ్యూనిస్ట్ పార్టీకి ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్లో రాదేమో అని భయము. ఎందుకంటే కేరళలో ఆల్టర్నేట్గా కాసేపు ఒక కమ్యూనిస్ట్ పార్టీ, కాసేపు ఏమో ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇలా ఆల్టర్నేట్గా వస్తూ పోతూ ఉన్నాయి. అవును. ఇప్పుడు కాంగ్రెస్కి మొత్తము హస్తగతం అవుతుందని భయపడుతున్నాడు. లేదు, బీజేపీకి మొన్న ఒక విన్నింగ్ సీట్ వచ్చింది అక్కడ. ఒకటి సైడ్ సో ఒకటి ఒకటి వచ్చిందని వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళు మిగతా కూడా పాకుతారు. వస్తాయి. ఇంకా వాళ్ళు పాకుతారు. బాగుతారని చెప్పి భయపడుతున్నాడు మొత్తము. ఆ బీజేపీకి ఎంత పర్సెంటేజ్ షేర్ వచ్చిందని చూస్తే కొద్దిగా పర్సెంటేజ్ పెరిగినట్టుగా పెరిగింది. కనిపిస్తోంది. సో ప్లస్ ఈ మధ్య కాలంలో అక్కడ ఆ, మన ఏమంటుంది, శబరిమల దగ్గర ఆడవాళ్ళని అనేది ఒక ఆడవాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పి ఏదో ఒక కోర్ట్ రూలింగ్ వస్తే దాన్ని అపోజ్ చేశారు. కేరళలో ఉన్న ఆడవాళ్ళే అపోజ్ చేశారు. ఆడవాళ్ళ చేశారు. రోడ్డు మీద ఇట్లా లైన్లు కట్టి మరి సార్. ఆన్లైన్ కాబట్టి వాళ్ళు క్యాండిల్స్ పెట్టుకొని వాళ్ళు దే హ్యావ్ షోన్ దేర్ డిసిడెన్స్ అంటే నిరసన వ్యక్తం చేశారు. సో అవును. ఇవన్నీ చూసాం మనం. సో ఇప్పుడు ఈయనకి ఇప్పుడు వీళ్ళకి ఒక ప్రశ్న శాస్త్రి గారు. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళు అన్నది సనాతన ధర్మము ఈజ్ ఏ క్యాస్టిజం అన్నాడు ఆయన. అన్నాడు అవును. కదా. హ్మ్. అవును. సరే. ఇప్పుడు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది శాస్త్రి గారు? 1945 అక్కడికి 75 ఇయర్స్. 1947. 47. 47 నుంచి ఇప్పటిదాకా అయితే మీరు, యా, దాదాపుగా మీకు 80 ఇయర్స్ అవుతోంది ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ ఎయిట్ అంతేనా? ఇయర్స్ ఇంకొక అవును. 3-4 ఇయర్స్ 80 ఇయర్స్ అయిపోతుంది. సో 75 దాటింది. సో ఇన్నేళ్ల నుంచి మీకు దానిలో ఒక 2-3 ఇయర్స్ తీసేద్దాం. తీసి మిగతావన్నీ కూడా రిజర్వేషన్లు అయితే ఇచ్చారు కదా క్యాస్ట్లకి. అవును. అంటే ఇన్నేళ్ళు రిజర్వేషన్ ఇచ్చారంటే కనీసం 4 జనరేషన్స్ పాస్ అయ్యాయి. ఈజీగా. 4 జనరేషన్స్ ఆఫ్ రిజర్వేషన్ అండ్
అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ 50% ఆఫ్ ది ఎస్సీ ఎస్టీ క్యాస్ట్, క్యాస్ట్. అవును. ఎస్సీ ఎస్టీ బీసీ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఆల్ 50% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ బీన్ అప్లిఫ్టెడ్. అవును. ఇంకపోతే బ్రాహ్మణికల్ రూలింగ్ అన్నాడు. సిగ్గు ఉండాలి ఆయనకి. బ్రాహ్మణికల్ రూలింగ్ ఎక్కడుంది? ఇప్పుడు సెంట్రల్ ప్రైమ్ మినిస్టర్ చూస్తే ఆయన బీసీ, బీసీ. అవును. అవునా కదా? ఉమ్. ఎక్కడ ఎన్ని చోట్ల ఇప్పుడు డిఎంకి, ఇప్పుడు కేరళలో, మన తమిళనాడులో, కేరళలో ఇద్దరు బ్రాహ్మణికల్ రూలింగ్ కాదు. కాదు. కర్ణాటకలో అసలు కాదు. తెలంగాణలో రెడ్డి, అవును. ఆంధ్రాలో చౌదరి, అవునా? సో ఇలా మీరు ప్రతి రాష్ట్రంలో తీసుకుంటే రూలింగ్ చీఫ్ మినిస్టర్ ఎప్పుడు బ్రాహ్మణ్ కాదే. అట్లా కాదు. కేరళ మన ఉత్తరప్రదేశ్ లో అయితే ఒక సన్యాసి. ఆ, ఎవరు బ్రాహ్మిన్స్ అయితే కాదు కదా శాస్త్రి కాదు. గారు. అదే అదే నేను అంటున్నా. దేశ ప్రధానమంత్రే ఆయన బీసీ, అవునా? అది పోనీ ప్రెసిడెంట్ అంటే ఆమె ఎస్సీనో ఎస్టీనో ఏదో ఉంది కదా ఆవిడ. అవును. అవును. సో ఇవి ఇప్పుడు ఇవన్నీ చూస్తే మీకు మమతా బెనర్జీ, మమతా బెనర్జీ అయితే మమతా ఖాన్ ఆమె, అవునా కాదా? ఆమె అవును. ముస్లిం. సో ఇప్పుడు ఇవన్నీ చూసుకొస్తే మనకి ఏ రాష్ట్రంలో బ్రాహ్మణికల్ రూల్ ఉందండి? అంటే ఈసారి మటుకు వస్తే అదే వస్తుంది, బ్రాహ్మణిక రూలే వస్తుంది. బ్రాహ్మణికల్ రూల్ అసలు ఎలా వస్తుంది సార్? బ్రాహ్మణికల్ రూల్ అంటే ఏమిటి? బ్రాహ్మణికల్ రూల్ అంటే ఏమిటి? చక్కగా యజ్ఞయాగాదులు చేసుకుంటూ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ గురుకులాలంటూ ఉంటే అది బ్రాహ్మణికల్ రూల్ అవుతుంది. అవి ఏమీ ఉండవు కదా. మీకు రిజర్వేషన్లే విపరీతంగా 50% పైన రిజర్వేషన్లు. ఇంకా మేము ముస్లింలకు 12% ఇస్తామని చెప్పి వీళ్ళు కులుకుతున్నారు. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు బ్రాహ్మణికల్ రూల్ ఎక్కడుంది ఇక్కడ? అసలు బ్రాహ్మణ్ అన్నవాడు మిగులుతున్నాడా కంట్రీలో? అదే కాదు. వాళ్ళు ఏదో వాళ్ళ మాలాన్ని అసలు వాళ్ళు చంపబాగిస్తున్నారు. అసలు హిందువులే తగ్గిపోతుంటుంటే. ఆ, విశేషం ఏంటంటే ఇప్పుడు ఆ పదం ఎందుకు వాడుతున్నాడు అంటే, ఆ పదం వాడకపోతే, ఆ బూచి చూపించకపోతే పోతే. అవును. మనకి ఇంకా మనుగడ లేదని వాడి లేదు. ఉద్దేశం. అంటే అవును. మొత్తానికి నేనేమంటున్నా అంటే వీళ్ళకి అక్కడ సనాతన ధర్మము అన్నది క్యాస్టిజం అని చెప్పడం అన్నది ఎంత దుర్మార్గం అంటే, ఇప్పుడు క్యాస్టిజం యాక్చువల్గా ఉన్నది శాస్త్రి గారు. ఎందుకంటే మీకు రిజర్వేషన్లు ఇస్తున్నారా లేదు? మీరు రిజర్వేషన్లు ఇస్తుంటే ఏ క్యాస్ట్ వాడు ఆ క్యాస్ట్ నాది ఈ క్యాస్ట్ అని చెప్పుకు తిరుగుతున్నారు. మీకు ఒక విషయం తెలుసా? అతను అంటున్న కారణం అంటే నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తోటి నాకు ఏమర్థమవుతుందంటే, ఇంతకు ముందు మీరు శబరిమల వెళ్తుంటుంటే ఉమ్, మీకు మధ్యలో గు- మసీదు ఉంటుందన్నమాట, వావర్ స్వామిది అని చెప్పి. ఉమ్, సో ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడాను ఆ దర్గాలోకి వెళ్ళి వావర్ మీకు జనరల్గా ఏంటంటే, అసలు మీరు శబరిమల మాల వేసుకుంటే అసలు మీరు శవం మాట ఎత్తకూడదు, శవం కనిపిస్తే స్నానం చేయాలి. అలాంటిది మీరు అక్కడికి వెళ్ళి ఆ వావర్ మసీదులో ఆ శవాన్ని చూసి అప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఈ మధ్య ఒక 3-4 ఇయర్స్, 4-5 ఇయర్స్ నుంచి చాలా తగ్గిపోయింది అనమాట అది. మసీద్కి వెళ్తాం ఉమ్, ఉమ్, జనాలకి అందరికీ బాగా కొంచెం అర్థమయ్యి అక్కర్లేదు, మనమే వెళ్ళక్కర్లేదు, అన్నిటికీ మనమేనా అని చెప్పి ఇప్పుడు ఉమ్, చాలా తగ్గిపోయింది అనమాట. ఉమ్, ఉమ్. అది అది వీళ్ళకి బాగా ఎక్కడో మండుతోంది అనమాట. అది ముస్లిమ్స్ అనుకోవాలి. కానీ ఆ ఇవి మోహన్ ముస్లిం. పినరై పెళ్ళన్న, మరి ఆయన ముస్లిం సంగతి మాట్లాడే ఎత్తడే ఆ మాట. అదే అంటున్నా, ఉమ్. ముస్లిమ్స్ ముస్లిమ్స్ బొక్క పడుతుంటుంటే, ఎందుకంటే అక్కడ హుండీలో డబ్బులు రాలేదు కదా సార్, అదే డబ్బులు అంటున్నా. రాలట్లేదు. అదే అందుకని నేను వీళ్ళకి మండుతోంది. కరెక్టే. కానీ పినరై పెళ్ళానికి ఎందుకు? ఆయనకేం ప్రాబ్లం? ఆయనకేం రాకూడదు? ఆయన కమ్యూనిస్ట్ కదా. కరెక్ట్. కమ్యూనిస్ట్ చేస్తారు అంతే, ఓ బయటికి చూపిస్తారు కమ్యూనిస్ట్ అని. వాళ్ళ సాఫ్ట్ కార్నర్ అంతా. ఇప్పుడు మీకు ఎందుకు మల్లాపురం అటువైపు అంతా కూడా ముస్లిమ్సే. నేను కాదని అంటలేదు. కానీ ఇప్పుడు నేనేమన్నంటే అది వాళ్ళకి బెనిఫిటే కదా. వాళ్ళు ఇప్పుడు బ్రాహ్మణికల్ రూలింగ్ అని ఎందుకు మళ్ళీ వాళ్ళు తీసుకొస్తున్నారు? అంటే జనాల్ని మళ్ళీ ఇటు తిప్పాలని చెప్పి అది. కరెక్టే. కానీ ఇక్కడ నేను ఇందాక చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు యాక్చువల్‌గా క్యాస్టిజం ఉంది. ఇప్పుడు ఇండియాలో ఉన్నదంతా క్యాస్టిజమే. ఇప్పుడు రిజర్వేషన్‌లు మీరు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి క్యాస్ట్ సిస్టమ్ పెట్టారు కదా. మీరు ఈ క్యాస్ట్ అయితే రిజర్వేషన్ మేము ఆ క్యాస్ట్ అని చెప్పుకు తిరుగుతున్నారు. మేము ఫలానా క్యాస్ట్, మాకు ఇంత రిజర్వేషన్ ఉంది. మేము ఫలానా గ్రూప్ అని చెప్పి వాళ్ళు ఒక ఆ క్యాస్ట్‌కి పేరు మీద వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఓపెన్ చేయడము, దానికి సభలు పెట్టడము, ఆ సభలకు వాళ్ళు రావటము, ఇవన్నీ చేయడం జరుగుతున్నాయి కదా శాస్త్రి గారు. మీకు ఆ, సర్నేమ్ కూడా మార్చేసా కాస్ట్ పేరు పెట్టుకుంటున్నారు కదా సార్. నేను అనేది అంటే అటువంటి క్యాస్ట్ సిస్టమ్ ఇదివరకు లేదు. అదే అంటున్నా.
నేను ఇప్పుడు లేనప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిందంటే బికాస్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. అవును. కాన్స్టిట్యూషన్ మిస్టేకే అది, చాలా పెద్ద మిస్టేక్ అది. దానంత బ్లండర్ ప్రపంచంలో ఇంకోటి లేదు. ఓకే. ఇప్పుడు అయినా సరే సర్దుకొని తిరుగుతున్నారు. మీరు బ్రాహ్మిన్స్ అని బ్రాహ్మణికల్ రూల్ అంటున్నాడు. అరే బ్రాహ్మడే మిగలలేదని మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. బ్రాహ్మణే మిగిలినప్పుడు ఇక బ్రాహ్మణికల్ రూల్ ఏంది అక్కడ? అంటే వాడు ఎంత తెలివి తక్కువవాడా, లేకపోతే వాడు అంత మూడుడా ఏమిటి ఆ పినరాయి పిల్లను? అంటే పినరయి విజయన్ ఆయన ఆయన ఇదేంటంటే ఇప్పుడు బ్రాహ్మణికల్ రూలు అని అన్నాడు అంటే హీజ్ టార్గెటింగ్ టువర్డ్స్ సనాతన ధర్మ అంతే. బ్రాహ్మణికల్ రూల్ అంటే ఏంటి? బ్రాహ్మిన్స్ ఎప్పుడైనా రూల్ చేసి ఉండాలి. మీరు ఒక్కసారి మీ మొత్తం చరిత్ర చూడండి. రాముడి దగ్గర నుంచి మహాభారతం దాకా ఉన్న ఇతిహాసాలన్నింటిలోనూ ఎవడన్నా బ్రాహ్మడు ఒక్కడన్నా రూల్ చేశాడా? రూల్ బ్రా చేశాడా? చేయలేదు, చేయలేదు. వాళ్ళ దేశంలో బ్రాహ్మణికల్ రూల్ అంటే బ్రాహ్మణ చ- ఆధిక్యంలో ఉన్న రూలు అని అని అనుకుంటున్నాను నేను. బ్రాహ్మణ ఆధిక్యం రూల్ ఏదో చెప్పండి. రామాయణంలో జరిగిందా, మహాభారతంలో జరిగిందా? మహాభారతంలో ఉన్నది క్షత్రియులంతా. అవును. ఎవరైతే రాజ్యం వెళ్ళారో వాళ్ళే కదా. అవును. అక్కడేమి బ్రాహ్మణ అన్నవాడు రూలింగ్ చేయలే కదా. శాస్త్రి గారు చేశాడా? లేదు, లేదు. మరి ఇంకా మరి బ్రాహ్మణికల్ రూల్ ఎక్కడి నుంచి వస్తుంది? రూలింగ్ చేసింది మీరు. రూలింగ్ చేసిందే మీరు. మీరు చేసి అవును. ఇప్పుడు భారతదేశంలో మీరు ఏ రాజన్న తీసుకోండి, శివాజీ తీసుకోండి. శివాజీ ఈజ్ నాట్ ఏ బ్రాహ్మిన్ నార్ ఏ దిస్ థింగ్, హీజ్ ఏ ఫ్రమ్ ఎస్సీ ఆర్ ఎస్టీ. అవునా, నాకు తెలియదు. శివాజీ గారు. మరి అలాంటప్పుడు మరి థింగ్ పోనీ ఇంకెవరన్నా తీసుకోండి. గౌతమిపుత్ర శాతకర్ణి. ఓకే. అతను బహుశా బ్రాహ్మడు అయి ఉండొచ్చేమో కానీ చెప్తున్నా నేను. మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడ ఏది మొఘళ్ళు వచ్చారు, అంతా ముస్లిమ్స్ వచ్చారు. ఆ తర్వాత మన బీహార్లో మనకి చంద్రగుప్త మౌర్యులు అందరూ కూడా ఎవరు ఉమ్, బ్రాహ్మడు కాదే అక్కడ. అవును. మనం ఎవ్వరు రూలింగ్ అంతా మీ చేతుల్లో పెట్టుకొని బ్రాహ్మణికల్ రూల్ అంటే ఏంటండి శాస్త్రి గారు ఇది? ఉమ్. అదే ఇప్పుడు సనాతన ధర్మాన్ని తిడుతూ అంత బ్రాహ్మిన్స్ తిడితే అంత సనాతన ధర్మం అంతా అందులోకి వచ్చేస్తుంది అనుకుంటున్నారు ఈ మూర్ఖులు. అది ఇప్పుడు ఇప్పుడు బ్రాహ్మణులు అన్న వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు, తర్వాత ఎవరు పాటించాల్సిన ధర్మాన్ని వాళ్ళు పాటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది కాదు క్యాస్టిసిజం అంటే. ఇప్పుడు క్యాస్టిజం అనేది వీడికి ఉంది. ఈ అవును. ఏమిటి ఆయన పేరేంటి? పినరాయి విజయన్. పినరాయి విజయన్. విజయన్ అని ఆయన పేరు. సో ఆ పినరాయి విజయన్కు ఉంది. అది ఎగ్జాక్ట్లీ. క్యాస్ట్. అదే క్యాస్టిజం డిఎంకే లీడరు ఆయన పేరేంటి? ఉదయనిధి స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్ ఆయనకి ఉంది. వీళ్ళకు ఉంది తప్పితే బ్రాహ్మణులకి ఎవరికి లేదు. ఎవడు అంటే గమ్మత్ ఏంటంటే బ్రాహ్మణికల్ రూలే కానీ బ్రాహ్మణ్ అంతా ఇట్లా అంటారు. మా రూల్ వస్తుందా అని. అసలు ఎంత అవును. ఆశ్చర్యం ఏంటంటే మనకి అసలు బ్రాహ్మణులు అన్న వాళ్ళకి రూలింగే లేదు కదా అక్కడ. ఎక్కడ మినిస్టర్ ఎప్పుడైనా ఒక చీఫ్ మినిస్టర్ బ్రాహ్మణుడు అయ్యాడా చెప్పండి? అంటే ఆ జగన్ అయ్యాడు కదా అంటే జగన్ బ్రాహ్మణే. జగన్ కాదు కానీ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ సార్ ప్రకాశం పంతులు గారు. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే అప్పుడు స్టార్టింగ్లో ఆయన గొడవ చేసి తీసుకొచ్చుకున్నాడు కాబట్టి ఆయనకి ఏదో చేసి పెట్టారు కాస్త. ఆ తర్వాత ఎవడయ్యాడండి? ఇంకెవరు లేడు. ఇప్పుడు ఏ రూలింగ్? అది బ్రాహ్మణికల్ రూలింగ్ యాడ్ జరుగుతున్నది? యాడ్ జరుగుతలేదు. అవునా కదా? సో అవును. ఇలా కర్ణాటక వెళ్తే అప్పలు ఉన్నారు, యడ్యూరప్ప, ఆప్ప ఈ అప్ప ఉన్నారు. అవునా కదా? అవును. ఇక్కడికి వెళ్తే మనకి తమిళనాడుకి వెళ్తే స్టాలిన్ ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు, అంటే క్రిస్టియన్స్ ఉన్నారు. ఇక్కడికి అవును. వచ్చారు అనుకోండి, ఇప్పుడు మన ఇక్కడికి కమ్యూనిజం ఇవన్నీ కూడా మీ ఇప్పుడు 4 స్టేట్స్లోనూ 4, 5 స్టేట్స్లో ఎక్కడా మీకు లేదు. నార్త్కి వెళ్ళారు అనుకో, మీరే చెప్పారు యోగి గారు బ్రాహ్మడు కాదు. ఆయన ఎవరు? సరే ఇక వీటిలో మీరు చూసి బీహార్ చూసారు నితీష్ కుమార్, ఆయన కూడా బ్రాహ్మడు కాదు. సో ఇంకా మీరు మన పంజాబ్కి వెళ్ళారు కూడా ఆయన బ్రాహ్మడు కాదు. హర్యానాకి వెళ్తే ఆయన కాదు. కొన్ని ఢి- రాజస్థాన్కి వెళ్తే ఆయన కాదు. ఇలా ఢిల్లీ. మీరు గుజరాత్కి వస్తే అసలు కాదు. ఇక్కడ గుజరాత్లో పటేల్స్ ఇంకెవరెవరో అవుతున్నారు తప్పితే ఇంకెవరు అవుతలేరు. అట్లా మీరు మరి వెస్ట్ బెంగాల్కి వెళ్తే ఆవిడేమో ఖాను. ఆ, ఇన్ని స్టేట్లు మీరు ఇప్పుడు పోనీ ఇది తీసుకున్నాకోండి, జమ్మూ కాశ్మీర్ తీసుకున్నా అది ఎవరో ఇంకా. ఇక ఢిల్లీ తర్వాత ఇంకా ఇటు మన నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వెళ్ళాం అనుకోండి, ఆ స్టేట్స్లో ఎక్కడా కూడా ఎవడు ఒకళ్ళిద్దరు బ్రాహ్మిన్స్ ఎప్పుడైనా అయితే అయ్యారు కాక, కానీ అసలు బ్రాహ్మిన్స్ లేరు కదా. ఎగ్జాక్ట్లీ. సో దేర్ ఫార్ దిస్ ఈజ్ ఇది ఇది ఆక్షేపణీయం అని అంటున్నాను నేను. ఇది ఆక్షేపణీయం అంటున్నాను. బ్రాహ్మణికల్ రూల్ అంటే వాళ్ళు చెప్పాలి. వాట్ ఇస్ అంటే ఆయనకి బ్రాహ్మిన్స్ రూల్ చేయాలని ఉందా ఆయనకి? నాకు ఒక చిన్న అనుమానం. ఎందుకంటే బ్రాహ్మణికల్ రూల్ అంటే ఏంటో చెప్పాలి కదా.
అవును, అవును, లేదు బ్రాహ్మణికలు ఉంటే క్యాస్టిజం అంటే క్యాస్టిజం ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు. అవును, ఇప్పుడుంది, ఇప్పుడు క్యాస్టిజం ఉంది. నేను ఫలానా క్యాస్ట్ అని చెప్పుకొని బోర్డులు వేసుకొని వీపు మీద అతికేసుకొని తిరుగుతున్నారు. అవును. మీరు అన్నట్టుగా పేరులోనే ఉంటున్నది బ్రాహ్మణిజం, అంటే క్యాస్టిజం. సో అలాంటప్పుడు మీరు పేరులోనే పెట్టుకున్నారు. మీరు ఎవరు కృష్ణ మాదిగా అని పెట్టుకున్నాడు ఆయన. మందకృష్ణ మాదిగ. అవును. మందకృష్ణ మాదిగా, మాదిగా అని పెట్టుకున్నారు. నేను చాలా మందిని చూసి అట్లా మాదిగా అని పెట్టుకుని, మీరు మాదిగా అని పెట్టుకునే తిరుగుతున్నారు. వాళ్ళు పెట్టుకొని తిరగచ్చు, మనం మటుకు అనకూడదు వాడిని. అదే అంటున్నా. ఇప్పుడు మీరు శాస్త్రి బ్రాహ్మణ్ అని పెట్టుకున్నారు అనుకోండి, వాడికి మండిపోతుంది. మండిపోతుంది. అవును, అదే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు అది చౌదరి వాడేమో రామప్ప చౌదరి పేరు పెట్టుకుంటాడు, నాయుడు వా- అని పెట్టుకుంటాడు. అవును, అవునా వాళ్ళు కాదా? పెట్టుకోవచ్చు, వాళ్ళు వాళ్ళు పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. స్టాలిన్ అని చెప్పి క్రిస్టియన్ పేరు పెట్టుకోవచ్చు వాళ్ళు. అన్ని ఈ పేర్లన్నీ పెట్టుకోవచ్చు వాళ్ళు. మనం కానీ పెట్టుకోకూడదు. మనం సో ఇదేంటంటే విశేషం ఏంటంటే, బ్రాహ్మణులని ఎంత ఎంత అంటే వాళ్ళు అలా చెప్పి ఆ బూచి చూపి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ వాడు మాటికి ఇండియా వాడు వారికి వస్తాడని చెప్పుకుంటూ వాడు బతుకుతూ ఉంటాడు. అవును, అవును. సో అట్లా ఇండియా బూచి చూపి వాడు బతుకుతుంటాడు, వీడేమో బ్రాహ్మణ్ బూచి చెప్పి వీడు బతుకుతుంటాడు. బ్రాహ్మణ్ రూల్ అంటే ఎవరికి ఏం తెలియదు ఇక. ఎప్పుడు అసలు ఎప్పుడు ఎన్నడూ బ్రాహ్మణ్స్ రూల్ లేకుండా. అవును, అవును. లేదు బ్రాహ్మణికల్ రూల్ అంటే ఇది అన్న డెఫినేషన్ క్లియర్గా ఇమ్మనండి. హ్మ్. ఇప్పుడు అయితే ఇప్పుడు క్యాస్టిజం క్యాస్టిజంగా వర్ణాలు ఉంటాయి, క్యాస్ట్లు ఉంటాయి అన్నప్పుడు ఇప్పుడున్నదేగా క్యాస్ట్లు. వర్ణాలు వేరు, కాస్ట్ వేరు అని అర్థం చేసుకోలేక చచ్చిపోతున్నారు సార్ వీళ్ళు. లేదు అసలు తీసేద్దాం, కాసేపు అదే క్యాస్ట్ అనుకుందాం శాస్త్రి గారు. ఇప్పుడు క్యాస్టిజమే కదా ఉన్నది. ఇప్పుడున్నది అవును, క్యాస్టిజమే కదా. అవును. అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అంటున్నారు. లోవర్ క్యాస్ట్ రకరకాల క్యాస్ట్లు పెట్టారు. వాడికింత వీడికింత వీడికింత వీడికింత, దేశ సంపద అంతా 50% పంచేసుకోండి మీరు. హ్మ్. ఈ అప్పర్ 50% ఏమో మాక్సిమం పీపుల్, అప్పర్ 50లో ఉన్న మాక్సిమం పీపుల్ ట్యాక్స్ కడతారు. లోవర్ 50% లో ఉన్న మినిమం పీపుల్ ట్యాక్స్ కడతారు. కానీ కానీ మాక్సిమం బెనిఫిట్స్ పంచడం వాళ్ళకే. మటుకు పంచడం మటుకు 50% వీళ్ళకి వెళ్ళిపోవాలి. మాక్సిమం బెనిఫిట్స్ వాళ్ళకే వెళ్తాయి. ఇప్పుడు ఇప్పుడు ఇది ఇది ఎక్కడ న్యాయం చెప్పండి శాస్త్రి గారు? అవును. అవునా కాదా? ఏమైనా ఇప్పుడు అడిగామని అంటే మీ 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 తాతలు ఆ రోజుల్లో నేతులు తాగారు, అందుకని మీరు ఇవాళ రోజున పస్తులు ఆ ఉండండి. తాతల నేతలు తాగడం ఏంటి, మేమేమున్నాము, మా దగ్గర ఏముందని. మీరు ఇప్పుడు ఎప్పుడు ఎన్నడూ ఏ బ్రాహ్మణుడు కూడా ఆస్తిని కూడబెట్టుకొని నిలబెట్టుకొని చూపించలేదు కదా. ఎన్నడన్నా ఎక్కడన్నా చరిత్రలో ఉందా అది అసలు అది? చూపించు అంటే మళ్ళీ చూపిరు మళ్ళీ. చూపించడం లేదు కదా, చూపించలేరు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. మీరు టెంపుల్స్ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఇప్పుడు? అంత గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి. అంత గవర్నమెంట్ మరి ఆధీనం. ఆ బ్రాహ్మణికల్ ఇప్పుడు సిగ్గున్నవాడైతే పినరాయి విజయన్ సిగ్గున్నవాడైతే నిజంగా, ఈ స్టాలిన్ కూడా సిగ్గున్నవాడైతే కనుక గుళ్ళ నుంచి వచ్చిన ఆదాయం ఒక్కటి కూడా తీసుకోకూడదు గవర్నమెంట్ వాడు. అమ్మా ఒక్క అవి రూపాయి కావాలి, కూడా తీసుకోకూడదు. అవి కావాలి. అదే అంటున్నా, అవి కావాలి నువ్వు అంటున్నావు అంటే సిగ్గుందా? మరి నువ్వే కదా పెంచి పోషిస్తున్నది. అవునా కాదా శాస్త్రి గారు? ఎగ్జాక్ట్లీ. మీరేం చేయాలంటే నాను గుళ్ళు అని పెట్టండి. ఇవి గుళ్ళు కావు, ఇవి నాస్తికుల కోసము అని చెప్పి ఒక గుడి పెట్టండి, నాస్తికుల గుడి. ఓకే, అందులో మేము ఏం చెప్పం, మేము మానవులంత సమానం, ఎవడన్నా వచ్చి పోవచ్చు అని చెప్పి లోపల పెట్టుకోండి. మీరు తిరగండి, అక్కడికి వచ్చి ఫండ్స్ వేస్తారు వాళ్ళు. ఎవరు అప్పుడు మీకు రాడు కదా గవర్నమెంట్కి అక్కడికి. వస్తుంది కదా. ఎవరు రాడు కదా అక్కడికి. శాస్త్రి గారు ఇది మంచి ఐడియా శాస్త్రి గారు. మన ఇద్దరం కలిసి ఒక నాన్ గుడి ఓపెన్ చేద్దాం. నాన్ గుడి. ఓకే, నాన్ గుడి ఒకటి ఓపెన్ చేసి దాంట్లో మీరు ఎవరైతే మీరు గుడిని దేవుడు అని నమ్మరా, గుడికి వెళ్ళరో, మసీదుకి వెళ్ళరో, దీనికి వెళ్ళరో, దానికి వెళ్ళరో, అందరు ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి హుండీ పెడతాం, దీనిలో మీరు డబ్బులు వేయండి. వాళ్ళకంటే డబ్బులు మనకి ఎక్కువ రావాలి. కమాన్, బస్తీ మీద సవాల్ శాస్త్రి గారు. మేము అరుస్తాం సార్ అంతే. లేదు, మన ఇద్దరం కలిసి ఓపెన్ చేద్దామంటారు, మీరు ఒకటి మీరు గమ్మత్తు. చేద్దాం. మన ఇద్దరం కలిసి నాన్ గుడి ఒకటి ఓపెన్ చేద్దాం. మీ మీరే నేనే ఉంటాం అంతే, ఇంకా ఎవరు ఉండరు అక్కడ. లే 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 లే. ఇప్పుడు పినరయి విజయన్ చెప్తాం అప్పుడు, ఏమంటే బాబు, చాలా స్టాలిన్ కూడా చెప్తాం, బాబు ఇక్కడ అందరు రండి, గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకుంటే ఇక్కడ వచ్చి కాన్స్టిట్యూషన్ దర్శనం చేసుకుంటారు. కాన్స్టిట్యూషన్ దర్శనం చేసుకుని దండం పెట్టుకొని హుండీలో డబ్బులు వేసి వెళ్ళిపోతారు. కాన్స్టిట్యూషన్ జిందాబాద్, కాన్స్టిట్యూషన్ జిందాబాద్ అని అప్పుడు మొదలుపెట్టారు. అప్పుడు అసలు చేయరు వీళ్ళకి. జనాలకి కాన్స్టిట్యూషన్ అనేది చూపిస్తారు అంతే, బూచి బూచిలాగా. అసలు అదే చేసే విషయం చెప్పకూడదు వాళ్ళకి. అదే నేను అందుకే అంటున్నా, అందుకే మనం ఓపెన్ చేయాలంటున్నా నేను. కాన్స్టిట్యూషన్ గుడి, అబ్బా నాన్ గుడి కాకుండా కాన్స్టిట్యూషన్ గుడి ఓపెన్ చేద్దాం. మంచి ఐడియా శాస్త్రి గారు, అబ్బా. ఇదైతే ఇండియాలో ఎవడిస్తాడు బాబు, ఎవడన్నా ముందుకు రండి, మేము దానికి బ్రహ్మాండమైన సజెషన్ ఇస్తాం, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తాం, సబ్మిట్ చేయండి, ఒక గుడి కడదాం. అందరు ఎవడెవడైతే నాస్తికులు అందరూ అక్కడికి వచ్చిపోండి, వచ్చి అందులో హుండీలో డబ్బులు వేసి కాన్స్టిట్యూషన్ వర్దిల్లాలి అని డబ్బులు వేసిపోమనండి. యా. తిరుపతిలో 10% డబ్బులు కూడా మొత్తం ఇండియా నుంచి వచ్చినవి రావండి అక్కడికి.
ఎగ్జాక్ట్లీ. అది సిగ్గుండాలి వీళ్ళందరికీ. అది శాస్త్రి గారు, ఇట్స్ వెరీ దుర్మార్గం. మీరు అన్నట్టుగా వాళ్ళు భయపడిపోతున్నారు. భయపడిపోతుంది. అవును. యా, చూద్దాం సార్. ఇది ఓకే నేను తీవ్రంగా ఖండిస్తున్నా శాస్త్రి గారు. షూర్ ఓకే? సార్, షూర్ కానీ షూర్ గుడి సంగతి మర్చిపోవద్దు. షూర్ సార్, షూర్ సార్, ఉంటా మరి. షూర్ సార్. ఓకే సార్. ఓ ఓ